Hello friends, welcome to my channel. Today we'll discuss about the equivalence relation. So what is mean by equivalence relation? A relation is called equivalence relation if it satisfies all three properties. Okay. సో ఒకవేళ కనుక రిలేషన్ అనేది త్రీ ప్రాపర్టీస్ని ఫాలో అయితే ఆ రిలేషన్ని మనము ఈక్వలెన్స్ రిలేషన్ అని అంటాము. సో ఆ ప్రాపర్టీస్ ఏంటి అంటే ఫస్ట్ వన్ వచ్చేసి రిఫ్లెక్సివ్, సెకండ్ వన్ వచ్చేసి సిమెట్రిక్, థర్డ్ వన్ వచ్చేసి ట్రాన్సిటివ్. సో రిఫ్లెక్సివ్ సపోర్ట్ చేయాలి, సిమెట్రిక్ సపోర్ట్ చేయాలి, ట్రాన్సిటివ్ కూడా సపోర్ట్ చేయాలి. మరి రిఫ్లెక్సివ్ అంటే ఏమిటి? ఎవ్రీ ఎలిమెంట్ ఈజ్ రిలేటెడ్ టు ఇట్ సెల్ఫ్. దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ రిఫ్లెక్టివ్. సో ఎవ్రీ ఎలిమెంట్ ఈజ్ రిలేటెడ్ టు ఇట్ సెల్ఫ్ మీన్స్ వెన్ యూ సీ ఇక్కడ మీరు చూస్తే ఏ కామా ఏ బిలాంగ్స్ టు ఆర్. సో ఏ కామా ఏ బిలాంగ్స్ టు ఆర్ ఫర్ ఆల్ ఏ. సో దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ రిఫ్లెక్సివ్. సో ఇక్కడ ఏ కామా ఏ బిలాంగ్స్ టు ఏ అన్నాం కదా. ఒకవేళ కనుక మనకు మోడల్ ఇలా ఉంటే దాన్ని మనము రిఫ్లెక్సివ్ అని అంటాం. సో సెకండ్ వన్ వచ్చేసి సిమెట్రిక్. ఇఫ్ ఏ ఈజ్ రిలేటెడ్ టు బి దెన్ బి ఈజ్ రిలేటెడ్ టు ఏ. దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ సిమెట్రిక్. అంటే ఏ కామా బి బిలాంగ్స్ టు ఆర్, బి కామా ఏ బిలాంగ్స్ టు ఆర్. సో దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ వాట్ వి సే సిమెట్రిక్. సో వెన్ యూ అబ్జర్వ్ ఏ కామా బి, ఇఫ్ యూ సీ బి కామా ఏ, దాన్ని మనము సిమెట్రిక్ అని అనడము జరుగుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి ట్రాన్సిటివ్. వాట్ ఈస్ మీన్ బై ట్రాన్సిటివ్? ఏ కామా బి బిలాంగ్స్ టు ఆర్, బి కామా సి బిలాంగ్స్ టు ఆర్, దెన్ ఏ కామా సి బిలాంగ్స్ టు ఆర్. దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ట్రాన్సిటివ్. ఓకే. సో సింపుల్గా చెప్పాలంటే వాట్ ఈస్ మీన్ బై రిఫ్లెక్సివ్? సో ఇక్కడ ఏమిచ్చారు? ఏ కామా ఏ అంటున్నాడు. సపోజ్ ఒకవేళ కనుక మీరు రిలేషన్ 1,2 తీసుకున్నారనుకోండి. ఈ రిలేషన్లో రిఫ్లెక్సివ్ అనగానే మనకి 1,1, 2,2, 3,3 వస్తే దీన్ని మనము రిఫ్లెక్సివ్ అనడము జరుగుతుంది. సెకండ్ వన్ సిమెట్రిక్. సిమెట్రిక్ అంటే సపోజ్ మీరు 1,2 వచ్చింది అనుకోండి, 2,1 కూడా రావాలి. అప్పుడే మనం దాన్ని సిమెట్రిక్ అని అనడము జరుగుతుంది. మరి ట్రాన్సిటివ్ అంటే ఏంటి? ఏ కామా బి బిలాంగ్స్ టు ఆర్, బి కామా సి బిలాంగ్స్ టు ఆర్. సో ఏ కామా బి బిలాంగ్స్ టు ఆర్. సో ఇక్కడ ఏబి వచ్చినప్పుడు, బీసీ వచ్చినప్పుడు, సో ఫైనల్గా ఏసీ కూడా వస్తుందండి. సో దీన్ని మనము ట్రాన్సిటివ్ అని అనడము జరుగుతుంది. అంటే ఈ ఫస్ట్ ఎలిమెంట్, లాస్ట్ ఎలిమెంట్, సో ఈ రెండు ఎలిమెంట్స్ సేమ్ ఉండాలి. సో ఈ విధంగా మనము ట్రాన్సిటివ్ అనడం జరుగుతుంది. సో ఒకసారి ఇక్కడ మనకు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు. ఏ ఈజ్ ఈక్వల్ టు 1,2,3. సో డిఫైన్ 1,1, 2,2, 3,3, 1,2, 2,1. ఒకసారి ఇప్పుడు మనం ఇక్కడ చెక్ చేద్దాము. దీంట్లో మనకి ఫస్ట్ అసలు రిఫ్లెక్సివ్ ఉందా లేదా చెక్ చేయాలి. ఓకే. సో ఇక్కడ ఎలిమెంట్స్ ఏమి ఇచ్చారండి? 1,2,3. సో 1,2,3 రిఫ్లెక్సివ్ కావాలంటే 1,1 కావాలి, 2,2 కావాలి, 3,3 కావాలి. సో చూడండి ఒకసారి ఇక్కడ 1,1 వచ్చింది, 2,2 వచ్చింది, 3,3 వచ్చింది. హెన్స్ దిస్ రిలేషన్ ఈస్ రిఫ్లెక్సివ్. సెకండ్ వన్ సిమెట్రిక్. సిమెట్రిక్ అంటే ఏంటి? ఏ కామ బి వచ్చినప్పుడు బి కామ ఏ కూడా ఉండాలి. అంటే ఒకసారి 1,1కి రివర్స్ ఏమవుతుంది? 1,1 అవుతుంది. సో కాబట్టి 1,1 ఉండాలి, 2,2 ఉండాలి, 3,3 ఉండాలి. సో 1,2 వచ్చినప్పుడు 2,1 కూడా ఉండాలి. ఆల్రెడీ రిలేషన్లో ఉంది. ఒకసారి మీరు చూడొచ్చు ఇక్కడ. సో 1,2 వచ్చింది, 2,1 వచ్చింది. హెన్స్ వీ కెన్ సే దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ సిమెట్రిక్ రిలేషన్. సో లాస్ట్ వన్ ఈజ్ ద ట్రాన్సిటివ్. సో ట్రాన్సిటివ్ వచ్చినప్పుడు మనకి ఇక్కడ ఇచ్చిన రిలేషన్లో సో ఏమొచ్చిందండి? 1,2 వచ్చింది, 2,1 వచ్చింది. సో 1, 2 వచ్చినప్పుడు ఏం చేయాలి? ఈ రెండు రిలేషన్ సేమ్ వచ్చినప్పుడు ఈ రెండు కట్ అయిపోయి మనకి 1,1 కూడా రావాలి. ఒకసారి చూడొచ్చు. సో ఇక్కడ 1,1 కూడా ఉంది. హెన్స్ దిస్ రిలేషన్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ట్రాన్సిటివ్. సో ఈ విధంగా మనము ఈక్వలెన్స్ రిలేషన్ని చెక్ చేస్తాము. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.
ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఓకేనా? ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.